రైట్, అది అహ్మదాబాద్ లో ప్రమాదం జరిగిన స్థితిని మనం చూస్తున్నాము. హార్ట్ రెంచింగ్ యాక్సిడెంట్. అది నిజంగా అత్యంత ప్రమాదకరం, హృదయ విదారకరంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అసలు ఏం జరిగింది, ఎటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు అక్కడ నెలకొంది, ప్రతిదీ కూడా అనలైజ్ చేసేందుకు మా కలీగ్ చక్రి న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. చక్రి, జనరల్ గా ఫ్లైట్స్ లో ప్రతి ఫ్లైట్ లో కూడా బ్లాక్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది. సో అంటే అది FDR ఫ్లైట్ కి సంబంధించిన డేటాని రికార్డ్ చేస్తుంది, అలాగే ఆ కాక్పిట్ రికార్డ్ బాక్స్ అనేది ఉంటుంది. అంటే ఆ పైలట్ ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది కూడా ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. సో ఆ డేటా వన్స్ మనకు వస్తే అసలు ప్రమాదానికి ముందు ఏం జరిగిందనేది మనకు అర్థమయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా సౌజన్య, మనకి బ్లాక్ బాక్స్ అంటే దాని గురించి వెళ్లే ముందు ఒకసారి నేను మీకు ఫ్లైట్ ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది, అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది, ప్రమాదం జరిగినటువంటి మెడికల్ హాస్టల్ ఎక్కడుంది అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గూగుల్ ఎర్త్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇది అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ సో ఎయిర్ స్ట్రిప్ చూస్తున్నాం. పేరుకి ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినప్పటికీ కూడా సింగిల్ ఎయిర్ స్ట్రిప్ ఉంది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఏ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినా, ఏ ఫ్లైట్ ల్యాండ్ అయినా కూడా ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో